నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. భారత రాజకీయ వ్యవస్థ ఇండియన్ పాలిటీకి సంబంధించి 19వ అధ్యాయమైన రాజ్యాంగేతర సంస్థలు అనే అంశానికి సంబంధించిన టెస్ట్ సిరీస్లో ఇప్పుడు మనం ఉన్నాం. మరి టెస్ట్ 1 యొక్క అనాలిసిస్ని ఇప్పుడు గమనిద్దాం. ఇప్పుడు మనం మొదటి ప్రశ్నను గమనిద్దాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఎవరు వ్యవహరించవచ్చు? హూ కెన్ బీ ది చైర్మన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్? ఒకసారి ఆప్షన్స్ని గమనిద్దాం. ఆప్షన్ 1, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ప్రస్తుతం పనిచేస్తున్న వ్యక్తి, సమ్వన్ హూ ఇస్ స్టిల్ వర్కింగ్ యాజ్ ఎ జడ్జ్ ఇన్ సుప్రీంకోర్ట్. ఆప్షన్ 2, పదవి విరమణ చెందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అ జడ్జ్ హూ హ్యాస్ బిన్ రిటైర్డ్ ఫ్రమ్ సుప్రీంకోర్ట్. ఆప్షన్ 3, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం పనిచేస్తున్న వ్యక్తి, అ పర్సన్ హూ ఇస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హూ ఇస్ స్టిల్ వర్కింగ్. ఆప్షన్ 4, పదవి విరమణ చెందిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హూ హ్యాస్ బిన్ రిటైర్డ్ ఫ్రమ్ ద సుప్రీంకోర్ట్. ఈ నలుగురిలో ఎవరు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి చైర్మన్గా వ్యవహరించవచ్చు అని అంటే, రిటైర్ అయిపోయిన సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, లేదు సింపుల్గా చెప్పాలంటే సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి రిటైర్ అయిపోయిన సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అని ఎక్కడ ఉంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ప్రధాన న్యాయమూర్తి అని ఉన్నది ఈ రెండిట్లోనే. ఇక్కడేమో ఆల్రెడీ పని చేస్తున్నా అన్నారు, ఇక్కడేమో పదవి విరమణ చెందిన అని అన్నారు. రిటైర్ అయిపోయిన పర్సన్ కాబట్టి దిస్ వన్ ఇస్ ద రైట్ వన్. అందుకని 1వ ప్రశ్నకి సంబంధించి 4వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 2వ ప్రశ్నని గమనిద్దాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు ఎంత కాల పరిమితిని కలిగి ఉంటారు? అంటే వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ద చైర్మన్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్? ఎంత? 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు వచ్చే వరకు, ఏది ముందైతే అది. ఎయిదర్ ఇట్ ఈస్ 5 years or 70 years, విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్. ఒకసారి ఆప్షన్స్లో ఏముందో గమనిద్దాం. 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయసు, రెండిటిలో ఏది వెనుక అయితే అది, అంటే విచ్ ఎవర్ కమ్స్ లేటర్, అది కాదు, ఏది ముందైతే అది. సో ఇది రాంగ్. 5 సంవత్సరాల కాల పరిమితి లేదా 65 సంవత్సరాలు, మనకు ఆల్రెడీ తెలుసు 5 years కానీ 70 years కానీ అని. ఇక్కడ అంటే 5-70 ఉన్నాయి కాబట్టి మనం చదివాం, కానీ ఇక్కడ 65 ఉంది కాబట్టి మనం ఆప్షన్ 2 అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ 3, 5 సంవత్సరాల కాల పరిమితి లేదా 70 సంవత్సరాల వయసు, ఓకే, రెండిటిలో ఏది ముందు అయితే అది. పర్ఫెక్ట్, వి గాట్ అవర్ ఆన్సర్. అందుకని 2వ ప్రశ్నకి సంబంధించి 3వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 3వ ప్రశ్నని గమనిద్దాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల సర్వీసు నిబంధనలను ఎవరు నిర్ణయిస్తారు? హూ డిసైడ్స్ ద సర్వీస్ కండిషన్స్ ఆఫ్ ద చైర్మన్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్? ఎవరు నిర్ణయిస్తారు? కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్. మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఉంది? రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉంది. అందుకని 3వ ప్రశ్నకి సంబంధించి 2వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 4వ ప్రశ్నని గమనిద్దాం. జాతీయ మానవ హక్కుల కమిషన్లోని ఎక్స్ అఫీషియో సభ్యులు ఎంత? హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ యాజ్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్? 4 members, 4 ఉంటారు. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 8 members, ఆప్షన్ 4 4 members కదా. సో 4వ ప్రశ్నకి సంబంధించి 4వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 5వ ప్రశ్నని గమనిద్దాం. మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 వేటి ఏర్పాటుకు అవకాశం ఇస్తుంది? అంటే ఈ యాక్ట్ ఏ సంస్థలు లేదా ఏ అంశాలకి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్కి ఒక ఆపర్చునిటీ ఇస్తుందని. ఒకసారి ఆప్షన్స్ని గమనిద్దాం. కేవలం జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటే ఓన్లీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బట్ నాట్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఆప్షన్ 2, కేవలం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అంటే ఓన్లీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నాట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఆప్షన్ 3, జాతీయ అలానే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు బోత్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఆప్షన్ 4 ఏది కాదు. మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 జాతీయ మానవ హక్కుల సంఘం అలానే రాష్ట్ర మానవ హక్కుల సంఘం రెండింటి యొక్క ఏర్పాటు గురించి ప్రస్తావిస్తుంది లేదా రెండింటికి ఆపర్చునిటీ కల్పిస్తుంది. సో ఇట్ ఈస్ బోత్. అందుకని 5వ ప్రశ్నకి సంబంధించి 3వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 6వ ప్రశ్నని గమనిద్దాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ యొక్క పదవి కాలం ఎంత? ఉంటే 4 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, ఏది ముందైతే అది. మరి ఒకసారి ఆప్షన్స్లో ఏమున్నాయి గమనిద్దాం. 70 సంవత్సరాలు కాదు, ఎందుకంటే 65 సంవత్సరాలు ఉండాలి. సో ఆప్షన్ 1 కాదు. ఆప్షన్ 2 65 సంవత్సరాలు, ఓకే, లేదా 4 సంవత్సరాల పదవి కాలం, రెండిట్లో ఏది ముందైతే అది. సో ఆప్షన్ 2 మనకు ఆల్రెడీ దొరికేసింది, బికాస్ ఇక్కడ 65 ఉన్నా కూడా ఇక్కడ 5 అని ఉంది. అండ్ ఎనీవేస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటే ఏదో ఒకటే కరెక్ట్ అవుతుంది కాబట్టి 6వ ప్రశ్నకి సంబంధించి 2వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 7వ ప్రశ్నని గమనిద్దాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ఏ సంవత్సరంలో చట్టబద్ధ హోదా కల్పించారు? రిమెంబర్, దిస్ ఇస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, దిస్ ఇస్ ఎ స్టాచ్యుటరీ బాడీ, ఒక చట్టబద్ధ సంస్థ. కానీ అది ఒక చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీగా ఎప్పుడు దానికి హోదాని ఇచ్చారని అడుగుతున్నారు.
2003వ సంవత్సరంలో ఇచ్చారు. మరి 2003 ఎక్కడుందో ఒకసారి గమనిద్దాం. 2000 కాదు, 2001 కాదు, 2004 కాదు, 2003 ఇక్కడ ఉంది. సో 7వ ప్రశ్నకి సంబంధించి 4వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 8వ ప్రశ్నని గమనిద్దాం. ఈ క్రింద పేర్కొన్న ఏ కమిటీ సిఫారసుల మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క ఏర్పాటు అసలు ఎందుకు జరిగింది? ఈ లంచం లేదా కరప్షన్ ఏదైతే జరుగుతుందో దానిని కంట్రోల్ చేయడానికి. కరప్షన్ని కంట్రోల్ చేయడానికి ఏర్పాటు జరిగిన కమిటీ ఏంటిది? సంతానం కమిటీ లేదా కే సంతానం కమిటీ. మరి అది ఎక్కడుందో ఒకసారి గమనిద్దాం. ఆప్షన్ 1 దినేష్ గోస్వామి కమిటీ కాదు. ఆప్షన్ 2 సంతానం కమిటీ. ఆప్షన్ 3 తార్కండే కమిటీ. ఆప్షన్ 4 లలిత కుమార మంగళం కమిటీ. మనకు ఆల్రెడీ తెలిసిపోయింది సంతానం కమిటీ అని. అది 2వ ఆప్షన్లో ఉంది కాబట్టి 8వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 9వ ప్రశ్నని గమనిద్దాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్గా పదవి విరమణ చేసిన వ్యక్తి ఎటువంటి ఉద్యోగమును చేపట్టవచ్చును? క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి. మనం ఈ విషయం చాలాసార్లు చర్చించుకున్నాము. క్వశ్చన్ జాగ్రత్తగా చదివితే మనకి ఆల్మోస్ట్ ఆన్సర్ అక్కడే తెలిసిపోతుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్గా రిటైర్ అయిన పర్సన్ మళ్ళీ ఏదైనా ఉద్యోగాన్ని చేపట్టవచ్చా? ఒకవేళ ఉంటే అది ఏంటి అంటున్నారు. అసలు ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఏదన్నా పర్సన్ సివిసికి చైర్మన్గా వర్క్ చేస్తే వాళ్ళు తర్వాత మళ్ళీ ఏ పదవిని చేపట్టడానికి వీలు లేదు. మరి ఆప్షన్స్లో అది ఎక్కడుందో ఒకసారి గమనిద్దాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు. రాష్ట్రపతి నిర్ణయించిన ఉద్యోగాలు మాత్రమే కానే కాదు. ఎటువంటి ఉద్యోగాలను చేపట్టరాదు? అవును. అందుకని 9వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 సరైన సమాధానం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్గా ఎవరైతే పదవి విరమణ చేస్తారో, ఎవరైతే రిటైర్ అవుతారో యాజ్ ఎ సివిసి చైర్మన్, దే కాన్ డూ ఎనీ గవర్నమెంట్ జాబ్ ఆఫ్టర్ దట్. ఇప్పుడు మనం 10వ ప్రశ్నని గమనిద్దాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ మరియు ఇతర సభ్యులను ఎవరి అధ్యక్షతన గల కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమిస్తారు? క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ మరియు ఇతర సభ్యులను ఎవరి అధ్యక్షతన గల కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. అంటే ఎవరు నియమిస్తారో అని అడగట్లేదు, బికాజ్ ఇక్కడ క్వశ్చన్లో ఆల్రెడీ మనకు తెలిసిపోయింది రాష్ట్రపతి నియమిస్తారు అని. సో ఈ ఇన్ జనరల్గా ఒకవేళ వేరే క్వశ్చన్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ లేదా ఇతర సభ్యులను ఎవరు నియమిస్తారు అంటే అప్పుడు మనం రాష్ట్రపతి అని చెప్పాలి. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఏ పర్సన్ని నియమించాలని రాష్ట్రపతికి చెప్పేటప్పుడు ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీకి అధ్యక్షులుగా ఎవరు ఉంటారు? హూ విల్ బి హెడింగ్ ద కమిటీ దట్ ఈస్ సిట్టింగ్ ఆన్ టు సెలెక్ట్ ద పర్సన్ టు రిఫర్ టు ద ప్రెసిడెంట్. దానికి ప్రధానమంత్రి అధ్యక్షులుగా ఉంటారు, ప్రైమ్ మినిస్టర్. మరి ప్రైమ్ మినిస్టర్ ఎక్కడుంది? ప్రధానమంత్రి ఇక్కడ ఉంది. అందుకని 10వ ప్రశ్నకి సంబంధించి 1వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 11వ ప్రశ్నని గమనిద్దాం. ఈ క్రింది వాటిలో దేని తీర్మానం ద్వారా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేశారు? దేని తీర్మానం అంటే ఏంటి? ఏ వ్యవస్థ లేదు, ఏ శాఖ యొక్క తీర్మానం అని అర్థం. తీర్మానం అంటే రెజల్యూషన్ అని. మరి ఒకసారి ఆప్షన్స్ని గమనిద్దాం. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 2 కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 3 కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 4 కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ. అంటే ఇది పర్సనల్ అఫైర్స్, ఇది హోమ్ అఫైర్స్, ఇది డిఫెన్స్, అలానే ఇది జస్టిస్. మరి ఈ 4 మంత్రిత్వ శాఖల్లో ఏ మంత్రిత్వ శాఖ యొక్క తీర్మానం ద్వారా సిబిఐ అనే సంస్థ యొక్క స్థాపన జరిగింది అని? అది జరిగింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యొక్క తీర్మానం ద్వారా. అందుకని 11వ ప్రశ్నకి సంబంధించి 3వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 12వ ప్రశ్నని గమనిద్దాం. స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనే పేరుతో 1941లో ఏర్పాటు చేయబడిన సంస్థ తర్వాత దేనిలో కలపబడింది? అంటే ఈ యాక్ట్ ఏదైతే ఉందో లేదా స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ఏదైతే ఉందో ఆ పేరుతో 1941లో ఒక సంస్థ ఏర్పాటు చేయబడిందంట. అది తర్వాత దేనిలో కలపబడింది అని అడుగుతున్నారు. దేనిలో కలపబడింది? సిబిఐలో. సిబిఐ ఎక్కడుందో ఒకసారి గమనిద్దాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి కాదు. ఆప్షన్ 2 సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సిఐసి కాదు. ఆప్షన్ 3 సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఎస్. అందుకని 12వ ప్రశ్నకి సంబంధించి 3వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 13వ ప్రశ్నని గమనిద్దాం. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ను ఎవరు నియమిస్తారు? హూ అపాయింట్స్ ద డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్? ఆప్షన్స్ ఒకసారి గమనిద్దాం. ఆప్షన్ 1 రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 2 సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 3 లోక్సభ సెక్రటరీ జనరల్ లేదా లోక్సభ యొక్క సచివాలయ అధికారి. ఆప్షన్ 4 కేంద్ర ప్రభుత్వం అంటే యూనియన్ గవర్నమెంట్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ని నియమించేది కేంద్ర ప్రభుత్వం. అందుకని 13వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 సరైన సమాధానం. ఇప్పుడు మనం 14వ ప్రశ్నని గమనిద్దాం. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసే కమిటీలో సభ్యులు కాని వారిని గుర్తించండి. హూ ఈజ్ నాట్ అమాంగ్ దట్ కమిటీ హూ సజెస్ట్ ఆర్ ఎల్స్ యూ కెన్ సే హూ రికమెండ్స్ ద నేమ్
టు బీ అ డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంటే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ని నియమిస్తున్న సంగతి మనం ఇందాక చర్చించుకున్నాం. కానీ ఆ కమిటీలో లేని వారు ఎవరో అని అడుగుతున్నారు. ఒకసారి ఆప్షన్స్ని గమనిద్దాం. కేంద్ర న్యాయశాఖ మంత్రి, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు. కేంద్ర న్యాయశాఖ మంత్రివర్యులు ఆ కమిటీలో సభ్యులు కాదు. అందుకని 14వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 సరైన సమాధానం. ఇప్పుడు మనం 15వ ప్రశ్నని గమనిద్దాం. నీతి ఆయోగ్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ సంస్థ ఒక రాజ్యాంగేతర సంస్థ. దీనిని ఎప్పుడు స్థాపించారు, లేదు ఎప్పుడు ఏర్పాటైంది అని అంటే జనవరి 1, 2015వ సంవత్సరం. మరి జనవరి 1, 2015వ సంవత్సరం ఎక్కడుందో ఒకసారి గమనిద్దాం. జనవరి 1, 1, 1, 1 అన్ని చోట్ల ఉంది. సో సంవత్సరాన్ని జాగ్రత్తగా గమనించాలి. 2014 కాదు, 2015 దొరికేసింది. సో 15వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానం. ఇప్పుడు మనం 16వ ప్రశ్నని గమనిద్దాం. నీతి ఆయోగ్ ఏ విధమైన ప్రక్రియ ద్వారా అమలులోకి వచ్చింది? ఒకసారి ఆప్షన్స్ని గమనిద్దాం. ఆప్షన్ 1 రాజ్యాంగం ద్వారా సృష్టించబడింది. ఒకవేళ అది రాజ్యాంగం ద్వారా సృష్టించబడింది అయితే అది రాజ్యాంగబద్ధ సంస్థ అవుతుంది, రాజ్యాంగేతర సంస్థ కాదు. ఆప్షన్ 2 పార్లమెంట్ చట్టం ద్వారా సృష్టించబడింది, కాదు. ఆప్షన్ 3 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా సృష్టించబడింది, కాదు. ఆప్షన్ 4 కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ ఉత్తర్వుల ద్వారా సృష్టించబడింది. అంటే ఇట్ కేమ్ బై అ రెజల్యూషన్ ఆర్ ఆర్డర్స్ బై ద యూనియన్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్. ఇది కరెక్ట్. అందుకని 16వ ప్రశ్నకి సంబంధించి 4వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 17వ ప్రశ్నని గమనిద్దాం. నీతి ఆయోగ్ పాలక మండలిలో ఎవరు భాగం అవుతారు? హూ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ నీతి ఆయోగ్. అంటే ఈ రెండిట్లో లేదా ఈ సెంటెన్స్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీతి ఆయోగ్లో ఉంటారా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఒకసారి ఆ లైన్స్ ఏంటో గమనిద్దాం. మొదటిది, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్లో ఉంటారు. వెల్, ఆల్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ విల్ బి దేర్ ఇన్ నీతి ఆయోగ్, హెన్స్ ఇట్ ఈస్ అ రైట్ స్టేట్మెంట్. రెండవది, శాసనసభలు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ముఖ్యమంత్రులు. ఢిల్లీ అలానే పాండిచ్చేరి ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలకి శాసనసభలు ఉన్నాయి. హెన్స్ దోస్ చీఫ్ మినిస్టర్స్ విల్ ఆల్సో బి దేర్. అంటే ఇది కూడా కరెక్టే. సో 1 and 2 రెండు కరెక్ట్. మరి అది ఏ ఆప్షన్ ఉందో గమనిద్దాం. కేవలం 1 మాత్రమే కాదు, కేవలం 2 మాత్రమే కాదు, 1 మరియు 2 మనకు కావాల్సింది దొరికేసింది. సో 17వ ప్రశ్నకి సంబంధించి 3వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 18వ ప్రశ్నని గమనిద్దాం. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్కు ఏ హోదా ఉంటుంది అని, అంటే ఏ లెవెల్ ఆఫ్ పోస్ట్తో ఈక్వివలెంట్గా ఉంటుంది అని అర్థం. కేంద్ర క్యాబినెట్ మంత్రి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి కాదు, క్యాబినెట్ మినిస్టర్ యొక్క హోదా ఉంటుంది. ఎవరికి? నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్కి. మరి ఆ ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి గమనిద్దాం. కేంద్ర సహాయ మంత్రి కాదు, కేంద్ర క్యాబినెట్ మంత్రి అవును. అందుకని 18వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ క్యాబినెట్ కార్యదర్శి అంటే క్యాబినెట్ సెక్రటరీ అని కూడా ఇచ్చారు. కానీ తెలుసు కదా, క్యాబినెట్ మంత్రి యొక్క హోదా ఉంటుంది వైస్ చైర్మన్కి, నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్కి. ఇప్పుడు మనం 19వ ప్రశ్నని గమనిద్దాం. కేంద్ర ప్రభుత్వం కేంద్ర సమాచార కమిషన్ అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది అని. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది? 2005వ సంవత్సరం, 2005లో. మరి 2005 ఏ ఆప్షన్ ఉందో ఒకసారి గమనిద్దాం. 2004 కాదు, 2005 దొరికేసింది. సో 19వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానం. ఇప్పుడు మనం 20వ ప్రశ్నని గమనిద్దాం. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ మరియు ఇతర కమిషనర్ల యొక్క పదవి కాలం ఎంత అని. అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి సంబంధించి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అలానే ఇన్ఫర్మేషన్ కమిషనర్లు. అంటే ఒకళ్ళేమో సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఇంకోళ్ళేమో ఐసి ఇన్ఫర్మేషన్ కమిషనర్. వీళ్ళ యొక్క పదవి కాలం ఎంత? వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ దీస్ పీపుల్? 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, 5 years ఆర్ 65 years, విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్. ఏది ముందైతే అది. మరొకసారి ఆప్షన్స్ని గమనిద్దాం. ఆప్షన్ 1 5 సంవత్సరాలు ఓకే, 65 సంవత్సరాలు ఓకే. ఏది ముందైతే అది. మనకు కావాల్సిన దొరికేసింది 5 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, ఏది ముందైతే అది. కాబట్టి 20వ ప్రశ్నకి సంబంధించి 1వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 21వ ప్రశ్నని గమనిద్దాం. కేంద్ర సమాచార కమిషన్ను ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేయను? అంటే ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏదైతే ఉందో అది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అని. చాలామంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, ఇక్కడ కూడా సమాచారం అని ఉంది కాబట్టి ఆప్షన్ 4ని పెట్టేస్తారు. బట్ దట్స్ నాట్ ద సినారియో. కేంద్ర సమాచార కమిషన్ కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అందుకని 21వ ప్రశ్నకి సంబంధించి 3వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 22వ ప్రశ్నని గమనిద్దాం. కేంద్ర సమాచార కమిషనర్గా పనిచేసిన వ్యక్తి కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్గా నియమించబడితే అతను ఎంతకాలం ఆ పదవిలో కొనసాగుతారు అని అంటున్నారు. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్త చదవండి. సమాచార కమిషనర్గా పనిచేసిన వ్యక్తి ప్రధాన సమాచార కమిషనర్ అంటే ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఒకవేళ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయితే ఎంతకాలం ఆ పదవిలో కొనసాగుతారు అన్నది ప్రశ్న. ఒకసారి ఆప్షన్స్ని గమనిద్దాం. ఆప్షన్ 1
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్గా నియమించబడిన తేదీ నుంచి నిర్దిష్టంగా 5 సంవత్సరాలు. ఆప్షన్ 2 కేంద్ర సమాచార కమిషనర్గా పనిచేసిన కాలం మరియు కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్గా నియమించబడిన కాలం రెండు కలిపి 5 సంవత్సరాలు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయి తర్వాత ఒకవేళ మళ్ళీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చేస్తే ఈ 2 పదవులు కలిపి 5 సంవత్సరాలు ఉంటుంది. అంతేగాని ముందు ఇన్ఫర్మేషన్ కమిషనర్గా 5 సంవత్సరాల తర్వాత అలా ఉండదు. అందుకని 22వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 23వ ప్రశ్నని గమనిద్దాం. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ను ఎవరు పదవి నుంచి తొలగించగలరు? హూ కెన్ రిమూవ్ ద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అని అడుగుతున్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ రాష్ట్రపతి. మరి రాష్ట్రపతి ఆప్షన్ ఉందో ఒకసారి గమనిద్దాం. పార్లమెంట్ కాదు. కేంద్ర మంత్రిమండలి అంటే యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాదు. ఆప్షన్ 4 రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అందుకని 23వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 సరైన జవాబు. ఇప్పుడు మనం 24వ ప్రశ్నని గమనిద్దాం. లోకాయుక్త గరిష్ట పదవి కాలం ఎంత? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. గరిష్ట పదవి కాలం ఎంత అంటున్నారు. గరిష్ట పదవి కాలం వచ్చి 5 సంవత్సరాలు. మరి 5 సంవత్సరాలు ఎక్కడ ఉందో ఒకసారి గమనిద్దాం. 3, 5 కావాల్సింది దొరికేసింది. సో 24వ ప్రశ్నకి సంబంధించి రెండో ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 25వ ప్రశ్నని గమనిద్దాం. దేశంలో మొదటిసారి లోకాయుక్త చట్టం చేసిన రాష్ట్రం ఏది? ఒడిషా. మరి ఆప్షన్స్లో ఎక్కడుందో ఒకసారి గమనిద్దాం. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. అదేంటి మాస్టర్ మీరు ఒడిషా అన్నారు, ఇక్కడ ఏం లేదు, ఏదో ఒరిస్సా అని రాసిందని. కంగారు పడాల్సింది ఏం లేదు. ఒడిషా యొక్క పాత పేరు లేదు, ఒరిస్సా యొక్క కొత్త పేరు. రాష్ట్రం ఒకటే, పేరే మారింది. సో కొన్నిసార్లు మనం అలా కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అందుకని 25వ ప్రశ్నకి సంబంధించి 1వ ఆప్షన్ అయిన ఒరిస్సా సరైన సమాధానం. ఇక్కడతో రాజ్యాంగేతర సంస్థలు అనే అంశానికి సంబంధించిన టెస్ట్ 1 అనాలిసిస్ ముగుస్తుంది. మళ్ళీ టెస్ట్ 2లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్, నేర్చుకుంటూ ఉండండి. ధన్యవాదాలు.